అప్పటి వరకు కావాలో ప్రశాంతత లేదని మీరు భావిస్తున్నారా? కూడా దొంగ దొంగ నా మీద అరుస్తున్నారు. అసలు ఎందుకు ఆయన మాఫియా చేస్తున్నారంటారు, మీకు కూడా ఫైన్ వేస్తారంటే మైనింగ్ విషయం కాదు. నేను రాజకీయాల్లో ఉన్నా, నేను ప్రజాప్రతినిధిగా ఉన్నా, రెండు 2018కే మీ లీజ్ అయిపోయింది. 18 అయిన తర్వాత కూడా మీరు క్రషర్ చేశారు. పెద్దరెడ్డి రామచంద్ర మినిస్టర్గా ఉన్నాడు, ఆయన ఉద్యోగస్తులు హింస పెట్టారు. ప్రతాప్ రెడ్డి కళ్ళలో ఆనందం చూడాలా? తెలుగుదేశం పార్టీలో ఉండే నాయకులను అందరూ మేనేజ్ చేశారు, అందరిని కొనేసి మీకు టికెట్ వచ్చిందని ఒక ప్రచారం. మేము మెటల్ ఇస్తే రోడ్లు వేసారు, మాకు బిజినెస్ పెరగాలంటే రోడ్లు. కావలి టీడీపీ అభ్యర్థి కావి కృష్ణారెడ్డి ఎన్నికల్లో ఎలా గెలవబోతున్నారు? మైనింగ్ లో అవినీతికి పాల్పడలేదా? 142 కోట్ల రూపాయలు మైనింగ్ ఫైన్ ఎందుకు వేశారు? కావి కృష్ణారెడ్డికి మైనింగ్ నోటీసులు ఎప్పుడు అందాయి? మైనింగ్ నోటీసులపై కావ్య ఏమంటున్నారు? టీడీపీ పార్టీ పరిస్థితి ఏమిటి? ఆయన వ్యూహాలు ఏమిటి అన్న విషయాలపై ఫేస్ టు ఫేస్ ఆదివారం రాత్రి 7 గంటలకు మీ ఛానల్ 9లో.